హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏమంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అప్కమింగ్ నోటిఫికేషన్ గురించి ఒకసారి నీట్గా డిస్కస్ చేద్దాం. ఇది 2026 నుంచి 2027 నోటిఫికేషన్స్. అదేవిధంగా ఆర్ఆర్బి గ్రూప్ డి పిఈటి గురించి మాట్లాడదాము. సెకండ్ వన్ ఆర్ఆర్బి ఏఎల్పి గురించి కూడా మాట్లాడదాం. నెక్స్ట్ థర్డ్ వన్ ఆర్ఆర్బి అండర్ గ్రాడ్యుయేట్ యూజీ ఎగ్జామ్ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ గురించి కూడా నీట్గా మాట్లాడదాం. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ లైక్ చేసి వీడియో చూడండి. అదేవిధంగా ఫస్ట్ లైక్ చేయండి. లైక్ చేసి చూస్తే నలుగురికి షేర్ అవుతుంది అనమాట. అదేవిధంగా షేర్ కూడా చూడండి. మీరు లైక్ చేయడం వల్ల నలుగురు చూస్తారు. ఓకే, ఇప్పుడు అసలైన టాపిక్లోకి వస్తాను చూడండి ఒకసారి. మనకి యాక్చువల్గా ఆల్రెడీ మనకి ఏఎల్పి రిలీజ్ చేసేసారనమాట. 11,000 వేకెన్సీస్. ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? April 15th నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది అందరికి తెలిసిందే. నేను అందరికి చెప్పేది ఏమైనా ఉందంటే నా సజెషను ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మీ దగ్గర సర్టిఫికెట్స్ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్స్ కావాలి. ఓబీసీకి అయితే ఇక్కడ ఎస్సీ, ఎస్టీ సర్టిఫికేట్స్ కావాలా. ఓకే, ఇవి మీరు ఆల్రెడీ ఎంఆర్ఓ ఆఫీస్లో వెళ్ళి చేయించుకుంటే నో ప్రాబ్లం. కొత్తగా ఉండే వాళ్ళు అయితే వెళ్ళి మీరు అక్కడ అప్లై చేసి ఈ సర్టిఫికేట్ తీసుకుంటే బాగుంటుందని నేనైతే చెప్తాను అందరికీ. నెక్స్ట్ రీసెంట్గా టెక్నీషియన్ గ్రేడ్ 1 కూడా వదిలేరనమాట. గ్రేడ్ 3 కూడా వదిలేరు. టోటల్గా 6,242 ఉన్నాయి. ఏది గ్రేడ్ 3, గ్రేడ్ 1 వచ్చి 323 పోస్టులు మాత్రమే ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఆర్ఆర్బి గ్రూప్ డి కంప్లీట్ అయిపోయింది కదా. 21,997 అంటే 22,000 దాదాపుగా దగ్గర. ఓకే, ఇవి ఆల్రెడీ రిలీజ్ అయ్యాయి. నెక్స్ట్ ఎన్టీపీసీ రిలీజ్ కావాలా, అండర్ గ్రాడ్యుయేట్ రిలీజ్ కావాలా? ఇక్కడ ఒక చిన్న క్లారిటీ ఇస్తాను. గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ రీసెంట్గా కంప్లీట్ అయిపోయింది మనకి 27th. ఓకే, నెక్స్ట్ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ ఇంకా కంప్లీట్ కాలే. ఎప్పుడు జరగచ్చు దీని ఎక్స్పెక్టేషన్ చెప్తాను చూడండి ఒక్కసారి నీట్గా. ఇక్కడ మనకి ఆర్ఆర్బి అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ మోస్ట్లీ April 2nd వీక్ కానీ 3rd వీక్ కానీ నోటీస్ వదిలేసి మీకు ఒక 10 days లోపల ఎగ్జామ్ పెట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇది గుర్తుపెట్టుకొని నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను అనమాట. ఆల్రెడీ సెండ్ చేసి కూడా ఉంచాను. ఏ విధంగా ప్రిపరేషన్ చేయాలా, ఏ లెవెల్లో వస్తుంది ఏమనేది ప్రీవియస్ వీడియోలో చెప్పుకుంటా. వీళ్ళు ఒకసారి చూసుకోండి నీట్గా. నెక్స్ట్ ఆర్ఆర్బి జేఈ కూడా రావాలా. నెక్స్ట్ ఇప్పుడు అసలైన మ్యాటర్ మాట్లాడతాను నేను. ఆర్ఆర్బి అప్కమింగ్ నోటిఫికేషన్స్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ వాడు రీసెంట్గా గమనించినట్లయితే ఆర్ఆర్బి ఎగ్జామినేషన్స్ అయితే ఫాస్ట్గా జరిగిపోతున్నాయండి. వితిన్ 2 months లోపల జరిగిపోతుంది. 2 to 3 months లోపల జరుగుతుంది రండి. ఒక చిన్న క్లారిటీ ఇస్తాను, కానీ రిజల్ట్సే చాలా లేట్ ఇస్తున్నాడు. ఫైనల్ రిజల్ట్స్ ఇంకా ఎన్టీపీసీ రిజల్ట్సే ఇవ్వలేదు అసలుకి. ఇది అందరికి గమనించాల్సింది. కానీ ఎగ్జామినేషన్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక గ్రూప్ డి మినహాయిస్తే మిగతా ఎగ్జామ్స్ అన్నీ మనకి అక్టోబర్లో రిలీజ్ అయింది. ఏది ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ కానీ అండర్ గ్రాడ్యుయేట్ కానీ ఎగ్జామ్ ఎప్పుడు జరిగింది ఒకసారి చూడండి. మార్చ్లో జరిగింది. అంటే ఈ 1 month అంతా టైం ఇచ్చి నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి 4 months టైం ఇచ్చాడు మనకి దాదాపుగా. ఎగ్జామ్ డేట్స్ అయితే ఆల్మోస్ట్ ఆల్ మనకి వితిన్ షార్ట్ టైంలో అయితే జరుగుతుంది. ఫాస్ట్గా ఎగ్జామ్స్ అయితే పక్కా అయితే అక్కడ మనకి క్లారిటీలో ఉన్నాడనమాట. ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏమంటే నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయండి, మీరు ప్రిపరేషన్లో ఉండాలి. ఇది ప్రతి ఒక్కరికి చెప్పేది నేను ఏమైనా ఉంది అంటే. ఓకేనా అండి. ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్ ఇంకా పెండింగ్ ఉండే నోటిఫికేషన్స్ ఏమున్నాయంటే ఇంకా మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ మళ్ళీ ఛాన్స్ ఉంది వచ్చేకి. నెక్స్ట్ ఏఎల్పి రిజల్ట్స్ రావాలా. CBT 2, ఏఎల్పి CBT 1 ఇంకా ఇప్పుడు అప్లై చేసేకి ఉంది కదా. ఏఎల్పి CBT 2 రిజల్ట్స్ అయితే రావాలా. అక్కడ కూడా కట్ ఆఫ్లు ఆల్రెడీ చెప్పించిన ఆ వీడియో కూడా చూసుకోండి వెళ్ళి. నెక్స్ట్ వన్ ఇప్పుడు ఆర్ఆర్బి గ్రూప్ డి గురించి మాట్లాడతాను చూడండి. అదంతా బ్రీఫ్ నీట్గా డిస్కస్ చేశాను. ఇప్పుడు ఆర్ఆర్బి రిజల్ట్స్, ఆర్ఆర్బి గ్రూప్ డి రిజల్ట్స్ ఎప్పుడు రావచ్చు? నా ఎక్స్పెక్టేషన్స్ ప్రీవియస్ వీడియోస్లో నేను ఏప్రిల్లో అని చెప్పాను. ఇంకా డిలే అయితే అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మోస్ట్లీ ఇప్పుడు రీసెంట్గా తెలంగాణ హైకోర్టులో ఒక పిటిషన్ అయితే పడింది. CCA
క్యాండిడేట్ వాళ్ళది, అంటే అప్రెంటిస్షిప్ చేసిన స్టూడెంట్స్ది. వాళ్ళు ప్రీవియస్ ఇయర్లో ఈ అప్రెంటిస్షిప్ చేసిన స్టూడెంట్స్ ఇంతకుముందు వాళ్ళకి ప్రాక్టికల్ అనేది ఉండనమాట. ఆ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్లో పాస్ అవ్వడమే గగనము, అంటే పర్సంటేజ్ తక్కువ ఉండదు ఎప్పుడు. ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్లో, ఇప్పుడు డైరెక్ట్గా మంచి మార్క్స్ వస్తున్నాయి, గ్రేడ్స్ బాగా వస్తున్నాయి. ఇప్పుడు మేము ఎలా అని మేము అంతగా స్కోరింగ్ చేయలేకపోతున్నాము అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ పిటిషన్ అయితే తెలంగాణ హైకోర్టులో వేశారంటే హైదరాబాద్లో కదా, తెలంగాణ హైదరాబాద్ కిందకి వస్తుందా, హైదరాబాద్ హైకోర్టులో స్టే ఇదే రిజల్ట్స్ డిక్లేర్ చేయకూడదని అక్కడ స్టే అయితే వచ్చిందనమాట. దీని గురించి కూడా నేను ఇంకా డీటెయిల్గా కనుక్కొని చెప్తాను. ఇదైతే సీసీఏ క్యాండిడేట్స్ వాళ్ళదే, అంటే అప్రెంటిస్షిప్ చేసిన స్టూడెంట్స్దే అక్కడ పిటిషన్ అయితే వేశారనమాట దీనిపైన, ఈ ప్రాబ్లం పైన. ఇది ఎంతవరకు డిలే అవుతుంది ఏం కథ అనేది నెక్స్ట్ ఫర్దర్గా చూడాలన్నమాట. నెక్స్ట్ వన్, ఈ గ్రూప్ డి రిజల్ట్స్ నేను ఎలా చెప్తానంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి, ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మీకు ఫర్ ఎగ్జాంపుల్ రిజల్ట్స్ అనేవి ఇప్పుడు April 2 కదా, ఈ April 2 ఈరోజే వచ్చాయని కానీ మీకు 30 days లోపలే పీఈటీ ఉంటుందండి. దాదాపు ప్రతిసారి నేను వీడియోలో చెప్పేదే, మీరు రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారా లేదా, మీరు ఫస్ట్ ప్రాక్టీస్లో ఉన్నారా లేదా నాకైతే కామెంట్ చేయండి. ప్రాక్టీస్లో ఉంటే మీ టైం ఎంత పడుతుంది అంటే, మనకి టైం ఇచ్చింది 4 minutes 15 seconds మాత్రమే. గుర్తుపెట్టుకోండి, ఈ టైమింగ్లో మీ రన్నింగ్ పడుతుందా లేదా కామెంట్ చేయండి. మీ టైమింగ్ ఎంత పడుతుంది, ఓకే, మీరు రన్నింగ్ చేస్తుంటే మీ టైమింగ్ ఎంత పడుతుంది ఈవెంట్కి అని ఒకసారి కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్క స్టూడెంట్కి ఏమైనా చెప్పేది, మీరు రిజల్ట్స్ వచ్చినాక ఇన్ కేసు మీరు క్వాలిఫై అయ్యారు అనుకోండి, రన్నింగ్ అనేది న్యూ స్టూడెంట్స్ ఉంటారు కదా, కొత్తగా రన్నింగ్ ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళకైతే ఈవెంట్ అనేది ఇంపాసిబుల్. ఇది ఇప్పుడే గుర్తుపెట్టుకోండి మీరు. ఎవరికి పాసిబుల్ అంటే ఎస్ఐ కానీ, కానిస్టేబుల్ కానీ, ఆర్పిఎఫ్ రన్నింగ్ ప్రాక్టీస్ ఉండే వాళ్ళకి పాసిబుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు ప్రాక్టీస్ లేకోకుండా నేను ఈవెంట్ చేస్తాను, అక్కడ ఈవెంట్ నేను పార్టిసిపేట్ చేసి కొడతాను అనేది మీ మూర్ఖత్వం అండి. మినిమం తక్కువలో తక్కువ 3 months అయినా ప్రాక్టీస్ ఉండాలి. వీళ్ళకైతే ఆల్రెడీ ప్రాక్టీస్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి 1 month చాలు, మిగతా వాళ్ళకైతే చాలా ఇబ్బంది అవుతుంది చూడండి. ఇప్పటి నుంచే మీరు రన్నింగ్ ప్రాక్టీస్ చేయకపోతే వెళ్ళండి, రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి. నేను అందరికీ చెప్పిన ఆల్రెడీ, ఇంతకుముందే కామెంట్స్లో కట్ ఆఫ్ వీడియోస్ కూడా చేసి పెట్టాను, ఒకసారి చూసుకొని ప్రతిసారి చెప్పను నేను. నెక్స్ట్ ఈవెంట్ అనేది అంత ఈజీనా, అదే కదా ఇంతసేపు మొత్తుకైంది నేను. అంత ఈజీ ఈవెంట్ అయితే కాదు, గుర్తుపెట్టుకోండి. మినిమం 3 months రాసి పెట్టుకోండి. 3 months ప్రాక్టీస్ లేకపోతే నువ్వు అక్కడ ఈవెంట్ అనేది క్లియర్ చేయడం అనేది ఇంపాసిబుల్. అది పాసిబుల్ అయ్యే వాళ్ళు ఎవరో చెప్పినాను కదా, ఓకేనా అండి. ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరికి. నా సజెషన్ అయితే మీరైతే రన్నింగ్ అయితే వెళ్ళండి, ఎప్పుడు వదులుతాడో తెలియదు. అది ఇప్పుడు ఆ స్టే పడింది కాబట్టి అది నేను కూడా ఎక్స్పెక్ట్ చేసి చెప్పలేకపోతున్నా. ఓకే, ఇంకా ఏం నెక్స్ట్ అసలైంది అనౌన్స్మెంట్ చేసేకి వచ్చిన. నెక్స్ట్ మన యూట్యూబ్ ఛానల్లో, శ్రీ రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్లో క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ చెప్పబోతున్నా. బేసిక్ నుంచి స్టార్ట్ చేయబోతున్నా, నేను పక్కా స్టార్ట్ చేసేస్తున్నాను. నెక్స్ట్ అన్ని వీడియోస్ మీకు కంటెంట్ ఉండే వీడియోస్ మాత్రమే వస్తాయి చూడండి. ఆల్మోస్ట్ ఆల్ మీకు రైల్వే, ఆర్ఆర్బీస్ కానీ, ఎస్ఎస్సిస్ కానీ యూజ్ అయ్యే క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, రీజనింగ్, అదేవిధంగా జనరల్ సైన్స్ చెప్పబోతున్నాం మన యూట్యూబ్ ఛానల్లో. మీరైతే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అయితే ఇవ్వాలని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫస్ట్ మీ సపోర్ట్ అయితే ఇవ్వండి, మనకు సపోర్ట్ ఉండాలి, మీ సపోర్ట్, ఓకేనా అండి. నెక్స్ట్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో వస్తాను మీతో. నెక్స్ట్ లైవ్ కూడా చేయబోతున్నా, ఏమైనా డౌట్స్ ఉంటే అప్పుడు అడగండి.